మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. చాలు. చదువుకునే లేఖన భాగంలో తన్ను ఎందరు అంగీకరించిరో, యేసుని ఎవరైతే అంగీకరిస్తున్నారో, యేసు మీద ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్నారో, యేసుని తమ సొంత రక్షకుడిగా ఎవరు తమ హృదయంలోనికి చేర్చుకున్నారో వారందరిని గురించి లేఖనం ఏం సెలవిస్తుందంటే, యేసును అంగీకరించిన వారందరూ కూడా దేవుని పిల్లలు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు అగుటకు ఆయన అధికారం ఇచ్చాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ కింద వచనం రాయబడిన మాట ఏంటంటే 13వ వచనం కూడా చదువుకుందాం. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీర ఇచ్చల వలనైనను మానసేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. చాలు. ఈ లేఖన భాగంలో కూడా ఏమని సెలవిస్తుందంటే, దేవుని పిల్లలు మరి వారు ఎలా పుట్టారు అని అంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, లోకంలో 2 రకాలైన ప్రజలు ఉన్నారు. ఒక రకం దేవుని పిల్లలు, ఇంకొక రకం సాతాను పిల్లలు. ఒకటి వెలుగు, 2 చీకటి. ఒకటి మంచి, ఇంకొకటి చెడు. అదే విధముగా ఇక్కడ కూడా రాయబడిన మాట, దేవుని పిల్లలు అపవాది పిల్లలు, దేవుని బిడ్డలు సాతాను యొక్క పిల్లలు. ఈ 2 తేడా ఈరోజు మనం గ్రహించి మనం తెలుసుకొని ముందుకు వెళదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన ఎంతమంది అంగీకరించారో వారందరూ, అంటే విశ్వసించిన వారందరూ, ఎవరు యేసుని విశ్వసించారో వారందరూ కూడా దేవుని పిల్లలు అవడానికి ఆయనే సాక్షాత్తు అధికారం ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే యేసుని నీ హృదయంలో చేర్చుకున్నావో, యేసు నా రక్షకుడు అని నమ్మి విశ్వసించి హృదయమందు నువ్వు నమ్మావో, ఆ రోజు నువ్వు దేవుని బిడ్డవి. ఆ క్షణమే నువ్వు దేవుని కుమార్తెవు. ఆ క్షణమే దేవుని యొక్క కార్యాలు జీవితంలో ఆరంభమవుతున్నాయి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మనము అంగీకరించిన తోడనే దేవుడు మనల్ని ఏమని పిలుస్తున్నాడంటే, నా పిల్లలు అని పిలుస్తున్నాడు. మనం ఆయన వలన పుట్టామట. మనం ఎలా పుట్టాము? ఆయన వలన, ఆయన ద్వారా మనం జన్మించాం. అందుకని అంటున్నాడు, వారు రక్తము వలనైనను మానసేచ్ఛల వలనైనను శరీర ఇచ్చల వలనను జన్మించలేదు అంటున్నాడు. రక్తము, మాంసము, శరీరేచ్ఛలు ఇవి ఎవరికి ఉంటాయంటే మనుషులకు ఉంటాయి. ఎవరికి ఉంటాయి? మనుషులకు ఉంటాయి, కానీ దయ్యాలకి ఉండవు. అయితే దేవుడు అంటున్నాడు, రక్తము వలన కాదు, మానసేచ్ఛల వలన కాదు, శరీర ఇచ్చల వలన కాదు మీరు జన్మించింది. మనము ప్రభు దగ్గర మనం ఎలా జన్మించామంటే, శాశ్వతమైన అక్షయమైన బీజము ద్వారా మనం జన్మించామని పౌలు గారు పత్రికలో రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము క్షయ బీజం నుండి కాక అక్షయ బీజము నుండి మనము జన్మించామని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మనము
ఈ లోక సంబంధులుగా మనం జన్మించినప్పటికీ కూడా ప్రభు తన శాశ్వతమైన వాక్యము ద్వారా మనకు జన్మనిచ్చాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని 23వ వచనం చదువుకుందాం. మీరు క్షయబీజము నుండి కాక, అదిగో చూడండి, మీరు క్షయబీజం అంటే క్షయమైపోయే బీజం. మానవుని బీజం, మానవుని రక్తంలో వచ్చే ప్రతి బీజము కూడా క్షయమైపోతుంది. కానీ శరీర సంబంధమైన రక్తము ద్వారా దేవుడు మనల్ని పుట్టించలేదు. శరీర సంబంధమైన రక్తం వల్ల మనము ప్రభువులో జన్మించలేదు. మన జన్మ ఆధ్యాత్మికమైన జన్మ. మన జన్మకు రహస్యాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు, ఆ మాట చూడండి ఎంత చక్కగా రాయబడిందో. శాశ్వతం, ఒక కాలము కాదు, ఒక రోజు కాదు, ఒక యుగము కాదు, యుగాయుగములు ఆది అంతము లేని శాశ్వతుడకు దేవుని నుండి శాశ్వతమైన బీజము వలన, అనగా దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి. ఏ బీజము అందరు చెప్పండి, ఏ బీజము? క్షయ బీజము కాదు, అక్షయ బీజం. అక్షయ బీజం అంటే ఎప్పటికీ కూడా అది క్షయము కానిది, లయము కానిది, తొలగిపోనిది. శాశ్వతుడకు దేవుని అక్షయ బీజము నుండి, అనగా దేవుని వాక్యం. ఏంటిది? దేవుని వాక్యం. దేవుని వాక్యం శాశ్వతమైనది. భూమి ఆకాశములు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతించవు అని ప్రభు చెప్పారు. కనుక ప్రభు యొక్క మాట శాశ్వతమైన మాట. ఆయన మాట ద్వారా, నోటి మాట ద్వారా లోకాన్ని కలుగ చేశాడు. నోటి మాట ద్వారా ఆకాశ మహాకాశములను కలుగ చేశాడు. నోటి మాట ద్వారా జలచరములను కలుగ చేశాడు. నోటి మాట ద్వారా భూమి మీద ఉన్న ప్రతి జీవిని కలుగ చేశాడు. కానీ నరుని మాత్రం మట్టి తీసుకొని తన చేతులతో నిర్మించాడు. తన ఊపిరి, తన జీవాన్ని మనలో ఆయన ఊదాడు. కాబట్టి నరుడేమయ్యాడు? జీవాత్మ, జీవించు ప్రాణి ఆయన. యేసు మనిషిని తయారు చేసి వారి నాసికారంధ్రంలో ఆయన ఊదాడట. ఆయన శ్వాసను విడిచాడు. ఎప్పుడైతే ఆయన శ్వాసను విడిచాడో నరుడు జీవించు ప్రాణి, అంటే మట్టి బొమ్మ, జీవించుచున్న ప్రాణి ఆయన. అందుకే దేవుని వాక్యం రాయబడింది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఏది ఆ దీపం? నీ ఆత్మ దీపం. కనుక దేవుని వాక్యం అంటుంది, మీరు శాశ్వతమగు దేవుని వాక్యం మూలముగా, జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టినవారు. ఎక్కడి నుండి పుట్టామంట మనం? అక్షయ బీజము నుండి పుట్టాము. అనగా అర్థం ఏంటంటే వాక్యము ద్వారా, వాక్యమును వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం. ఇప్పుడు నువ్వు వాక్యం వినడం ద్వారా నీ జీవితంలో విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం దేవుని మాట నమ్ముట ద్వారా, దేవుని మాటను అంగీకరించడం ద్వారా, దేవుని మాట మీద నీవు నమ్మకం ఉంచడం ద్వారా నీలో విశ్వాసం ఇంకా అది అభివృద్ధి చెంది దేవుని మీద ఆనుకునేలా చేసింది. కనుక ఇప్పుడు దేవుని వాక్యం నీలో విశ్వాసాన్ని పుట్టించింది. దేవుని వాక్యం నీలో ఏం పుట్టించింది? విశ్వాసం పుట్టించింది. అనగా ఇప్పుడు దేవునికి నీకు ఒక వారధి ఏర్పడింది. చూడండి, ఊర్లు కలిపే కొన్ని వారధులు ఉంటాయి. ఇటు రేపల్లి పోయామనుకోండి, రేపల్లికి అవతల అవనిగడ్డ లేదా అటు మోపిదేవి, చల్లపల్లి వెళ్ళాలంటే, మచిలీపట్నం వెళ్ళాలంటే పెద్ద వారధి ఉంటుంది. 3 కిలోమీటర్ల వారధి, చాలా పెద్దది. ఆ ఊర్లను కలుపుతూ వెళుతున్న వారధి. అలాగే మనం విజయవాడ వెళ్ళాలంటే అక్కడ కృష్ణా బ్యారేజ్ దాటాలి, అది ఒక వారధి, బ్రిడ్జి. ఆ బ్రిడ్జి దాటితే మనం ఆ ఊరు చేరుకోగలం. అలాగే మనం రాజమండ్రి అవతలకు వెళ్ళాలంటే ధవళేశ్వరం అనే బ్రిడ్జి దాటాలి. ఈ బ్రిడ్జిలు ఏం చేస్తున్నాయంటే ఊర్లను కలుపుతున్నాయి. నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి బంధము ఏనాడో తెగిపోయింది, అది ఆదిలోనే తెగిపోయింది. కానీ యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు వలన, యేసుక్రీస్తు ప్రభు వలన నీకు మరలా
దేవుని దగ్గరికి ప్రవేశం కలిగింది. ఎలా కలిగిందంటే విశ్వాసం అనే వారధి ద్వారా. విశ్వాసం అనే ఆ వారధి మీద నువ్వు మరలా తండ్రిని చేరుకోగలుగుతున్నావు, మరలా ప్రభువుని చేరుకోగలుగుతున్నావు. మరలా నువ్వు ఎక్కడి నుండి వచ్చావో తిరిగి అక్కడికి వెళ్ళడానికి నీకు మార్గము ఏర్పరచబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి అసలు యేసుని గురించి ఏమని వ్రాయబడింది? యోహాను రాస్తున్నటువంటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. ఆ మాటలు మీరు చదువుతున్నప్పుడు గ్రహించగలగాలి. యేసే క్రీస్తు ఉన్నాడు. యేసు అనగా అర్థం ఏంటి? రక్షకుడు. క్రీస్తు అనగా అర్థం ఏంటి? అభిషక్తుడు అని అర్థం. యేసే అభిషక్తుడు, పరలోకమును దిగి వచ్చినవాడు. పరలోకం దిగి వచ్చిన వాడే మరలా తిరిగి పరలోకమునకు ఎక్కి వెళ్ళాడు. ఒక రోజున వస్తాడు, మనందరం తీసుకుని మరలా ఆయన వెళ్ళబోతున్నాడు. ఆయన రెండవసారి రాబోతున్నాడు. మొదటిసారి దేనికి వచ్చాడు? మనుషులకు రక్షణ చూపించడానికి వచ్చాడు. మనుషులను రాక్షసత్వం నుండి, దుష్ట పరిపాలన నుండి, దురాత్మల నుండి, చీకటి శక్తుల నుండి, అంధకారం నుండి, పాపము నుండి, బంధకము నుండి, మరణపు ఉచ్చులలో నుండి విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మొదటిసారి వచ్చాడు. ఎలా వచ్చాడు? గొర్రె పిల్లగా వచ్చాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. ఆయన మౌనముగా వచ్చాడు, మరణమును సహించాడు, సిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తను తాను దేవునికి బలిగా అర్పణగా అప్పగించుకున్నాడు. మొదటిసారి గొర్రె పిల్లగా బొచ్చు కత్తిరించవాని ఎదుట గొర్రె పిల్ల మౌనముగా ఉండినట్లు నీ కొరకు నా కొరకు ఆయన దేవుడై ఉండి మౌనముగా ఉన్నాడు. సిలువను సహించాడు, అవమానమును భరించాడు, నిందలు సహించాడు, అనేక దెబ్బలను ఆయన సహించాడు. దేని కొరకు? నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి, నిన్ను బానిసత్వపు చెర నుండి విడిపించడానికి, అపవాది కోటలో ఉంచి నిన్ను బయటకు తీసుకురావడానికి, బంధించబడిన నీ జీవితాన్ని స్వతంత్రుడిగా చేయడానికి, నీకు స్వేచ్ఛనివ్వడానికి, నీకు నిత్య మార్గం, నిత్య రాజ్యాన్ని చూపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గమై, సత్యమై, జీవమై, వెలుగై ఆయన లోకానికి వచ్చి నీకు దారి చూపించి వెళ్ళారు. ఆయన నీ చేతిలో ఒక గ్రంథాన్ని ఉంచి వెళ్ళారు, పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథమే నీకు రాజ్య మార్గాన్ని చూపిస్తుంది. ఈ గ్రంథమే నీకు సత్య మార్గాన్ని చూపిస్తుంది. ఈ గ్రంథమే నీకు వెలుగును చూపిస్తా ఉంది. నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతున్నావంటే నీ మనోనేత్రాలు తెరవబడుతున్నాయి. నువ్వు జ్ఞానివిగా మార్చబడబోతున్నావు. నువ్వు ఎప్పుడైతే సత్యమును నువ్వు చదువుకుంటున్నావో, సత్యమును గ్రహించగలుగుతున్నావో, సత్యమును అర్థం చేసుకోగలుగుతున్నావో, నువ్వు చెడు మార్గమును విడిచి, అపవిత్రతను విడిచి, కామకత్వమును విడిచి, పాపమును విడిచి, అబద్ధమును విడిచి, సరస్వక్తులను విడిచి, జోకులు విడిచి, ద్వంద్వార్థాలు వచ్చే సినిమా పాటలు విడిచి, సకల దుర్నీతిని విడిచి, దురానురాగాలను విడిచి ప్రభు సత్య మార్గములో సత్యమునకు స్తంభముగా నువ్వు నిలబడతావు. సత్యమునకు స్తంభముగా నువ్వు నిలబడతావు. యేసు ప్రభు చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేను కూడా అని అనలేదు ఆయన. నేను కూడా అని అనలేదు, నేనే అన్నారు ఆయన. నేనే అంటే నేను తప్ప వేరెవరు లేరు, రారు. నేను తప్ప, నాకు ముందు బైబిల్ రాయబడింది, నాకు ముందు ఏ దేవుడును లేడు, నా తర్వాత ఎవడును ఉండబోడు. ఎందుకంటే సర్వ యుగములలో ఉన్నవాడు ఆయనే. అందుకే ఆయనకి పట్టబడిన పేరేంటి? ఆయన ఉన్నవాడు అనువాడు. ఎప్పుడు ఉన్నాడు? ఎప్పటి నుండో ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఉన్నాడు. ఆయన వలన సమస్తము కలిగి ఉన్నది. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనం చదువుకుందాం. ఆది యందు వాక్యము ఉండెను. ఏమున్నదట? వాక్యము. ఆది యందు వాక్యము ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను.
వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేది ఏదైనా, ఇప్పుడు నీ కళ్ళకు కనబడుతున్నది ఏదైనా ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను. ఆ జీవం మనుషులకు ఏమై ఉన్నట? వెలుగై. ఆ జీవం మనుషులకు ఏమై ఉంది? వెలుగై ఉంది, సత్యమై ఉంది, జీవమై ఉంది, మార్గమై ఉంది. ఈరోజు అనేక మందికి దేవుని మార్గాలు అర్థం కావడం లేదు, దేవుని సత్యం అర్థం కావడం లేదు, జీవము అర్థం కావడం లేదు. దేవుని నీతి, దేవుని చిత్తం ఈరోజు అనేక మంది తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసే క్రీస్తు ఉన్నాడు. ఆయన అభిషక్తుడుగా వచ్చాడు. పరలోకమందున తండ్రి తన కుమారుడు, ఏకైక కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకమునకు అభిషేకముతో నింపి పరిశుద్ధాత్మతోను శక్తితోను ఆయనను అభిషేకించి లోకానికి పంపించాడు. ఆయన ఎవరంట? అభిషక్తుడు. అందరు చెప్పండి, అభిషక్తుడు. ఎవరైనా అభిషక్తుడు. ఎందుకు అభిషక్తుడు తెలుసునా? బైబిల్లో రాయబడింది, అభిషేకము కాడులన్నిటినీ విరగొడుతుందట. అభిషేకం ఏం చేస్తుంది? కాడులన్నిటినీ విరగొడుతుందంట. ఒక్క అభిషేకానికి మాత్రమే కాడులను విరగొట్టగలిగే శక్తి దాగి ఉంది. ఏంటి అభిషేకం? పరిశుద్ధాత్మ అభిషేకం. ఏంటి అభిషేకం? దేవుని ఆత్మశక్తి, దేవుని యొక్క ఆత్మ ప్రభావం, దేవుని యొక్క ఆత్మ తాకిడి, దేవుని యొక్క ఆత్మ అగ్ని జ్వాలలు వారిలో ఉన్న ప్రతి మాలిన్యాన్ని దహించి వేస్తుంది. దేవుని వాక్యం రాయబడింది, వారి సంఘములో అగ్ని రగిలెను, దాని మంట భక్తిహీనతను కాల్చివేసను. వారి సంఘంలో ఏమి రగిలిందంట? అగ్ని రగిలిందంట. ఏంటి అగ్ని? పరిశుద్ధాత్మ అగ్ని. యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. ఏమని చెప్పారు తెలుసా? ఇదిగో నేను భూమి మీద అగ్ని వేయవచ్చు తిని, అది ఇదివరకే మండవలని నేను ఎంతో కోరుచున్నాను అన్నారు ఆయన. ఏ అగ్ని అంట? ఆయన భూమి మీద అగ్ని వేయవచ్చాడట. ఏంటి అగ్ని? పరిశుద్ధాత్మ అగ్ని. ఆయన అభిషక్తుడు కనుక ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మన దేవుడు ఏమై ఉన్నాడండి? ఏమై ఉన్నాడు? ఏమై ఉన్నాడు? మన దేవుడు అగ్ని అయి ఉన్నాడు. ఆయన దహించు అగ్ని. కీర్తన గ్రంథం 50వ అధ్యాయంలో రాయబడిన మాట చూడండి ఒకసారి. యాభైవ అధ్యాయము 3వ వచనం. మన దేవుడు ఏం చేయుచున్నాడు? ఆయన మౌనముగా ఉండడు. ఆయన ముందర అగ్ని మండుచూ ఉన్నది. ఆయన ముందర ఏం మండుతుందంట? అగ్ని మండుతూ ఉందట. మన దేవుడు దహించు అగ్ని. ఇంకొక చోట రాయబడింది, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు అని రాయబడింది. ఇక్కడ ఆయన అగ్ని జ్వాలల మధ్యలో నడుస్తున్నాడు. ఆయన ముందర అగ్ని మండుచూ ఉంది. ఆయన మౌనముగా ఉన్నాడు కనుక దేవుడు అగ్ని రూపకమై ఉన్నాడు. ఆయన భూమి మీద అగ్ని వేస్తున్నాడు. ఏంటి అగ్ని? పరిశుద్ధాత్మ అగ్ని. మేడగదిలో పెంతెకోస్తు దినమున వారి మీదకి ఎందుకు వచ్చింది? బలమైన అభిషేకం, బలమైన ఆత్మ దిగి వచ్చింది. అప్పుడు వారందరూ ఏం చేశారు? భాషలతో మాట్లాడుతూ దేవుని స్తుతించుతూ వచ్చారు. అందుకనే బైబిల్ గ్రంథం రాయబడింది, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ ద్వారా ఇది జరుగును. కొన్ని నీ శక్తి వలన జరుగుతాయి, కొన్ని నీ బలం వలన జరుగుతాయి, కొన్ని నీ సామర్థ్యం వలన జరుగుతాయి, కొన్ని ఎవరి వలన కూడా జరగవు. తెలివితేటల వలన, డబ్బు వలన కొన్ని కొన్ని కార్యక్రమాలు మనం చేయలేము. చూడండి, డబ్బు ఉంటే మంచి పరుపు కొనుక్కోగలం, కానీ సుఖమైన నిద్ర కొనగలమా?
డబ్బు ఉంటే మంచి ఖరీదైన పరుపు కొనగలం, కానీ సుఖమైన నిద్ర కొనలేం. డబ్బు ఉంటే ఏమైనా కొనుక్కొని తినగలం, కానీ ఆరోగ్యాన్ని కొనగలమా? కొనలేం. అవి ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. వివాహమైన దంపతులకు అందరూ బహుమతులు ఇస్తారు, మరి దేవుడు కూడా ఒక బహుమతి ఇస్తాడు. ఏంటా బహుమతి? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. చాలా మంది జీవితాలు వివాహం అయితే అవుతుంది కానీ గర్భఫలం ఉండదు. ఎందుకని? అది దేవుడిచ్చే గిఫ్ట్, దేవుడిచ్చే బహుమానం. కనుక దేవుడు ఇవ్వాల్సినవి కొన్ని ఉన్నాయి. అవి దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలంటే దానికి తగిన జీవితం నీలో ఉండాలి. దేవుడు నీకు ఇవ్వడానికి తగినట్లుగా నీ ప్రవర్తన, నీ మాట, నీ జీవితం, నీ నడవడిక, నీ జీవన శైలి ఉండాలి. వాటికి దేవునికి వ్యతిరేకంగా నడుస్తూ దేవుడిని ఆశీర్వదించలేదని కోరుకోవద్దు. కనుక నువ్వు దేవుని వలన పుట్టిన వ్యక్తివైతే, ఇగో నీవు యేసుని అంగీకరించి ఆయన అభిషక్తుడని నువ్వు నమ్మినప్పుడు నీవు దేవుని వలన పుట్టి ఉన్నావు అనగా ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మతో నింపుతాడు, పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ఆయన అడుగు వారికి మరణించగా పరిశుద్ధాత్మను ఇస్తాడని నువ్వు నమ్మితే నీవు దేవుని వలన పుట్టిన వ్యక్తివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మరొక విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. చాలు. ఏంటంట? దేవుని మూలముగా నువ్వు జన్మించావా అనగా విశ్వాసము ద్వారా, వాక్యము ద్వారా నువ్వు ప్రభువుని అంగీకరించావా, వాక్యం నీలో చేర్చుకున్నావా, నువ్వు దేవుని బిడ్డవి. కనుక వాక్యమును అంగీకరించి వాక్యం వలన జన్మించిన, విశ్వాసం వలన జన్మించిన వారందరూ కూడా దేవుని పిల్లలు, దేవుని వలన పుట్టినవారు. అయితే దేవుని వలన పుట్టిన వారు ఏం చేస్తారని ఇక్కడ రాయబడిందంటే లోకమును జయిస్తారంట. దేన్ని జయిస్తారండి? దేన్ని? లోకాన్ని జయించాలి. నీకు దేవుడు విశ్వాసం ఎందుకు ఇచ్చాడంటే లోకాన్ని జయించడానికి, లోక ఆశలను జయించడానికి, లోకము దాని ఆశలు జయించడానికి. చూడండి, లోకం అంటే అర్థం ఏంటి? లోకం అంటే ఏంటి? లోకం అంటే మట్టి కాదో, లోకం అంటే మనుషులు అని చెప్తారా? ఏమని చెప్తుంది దేవుని వాక్యం? ఏమని చెప్తుంది? చూడండి, చూద్దాం పరిశుద్ధ గ్రంథంలోంచి. అదే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ఏం చేయదంట? ప్రేమించవద్దు అంటున్నాడు. లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకాన్ని ప్రేమించిన ఎడల పరలోకముందున తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయం గతించిపోవును, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా. 2 చేతులు చెప్దామా? హల్లెలూయా. దేవుని చిత్తమును జరిగించేవాడట నిరంతరము నిలుస్తాడు, నిరంతరం బ్రతుకుతాడట. వాడికి మరణం లేదు. ఎవరికి మరణం లేదు? దేవుని చిత్తాన్ని గ్రహించి, దేవుని ఇష్టాన్ని తెలుసుకొని, దేవుని నీతిని అనుసరిస్తూ దేవుని కొరకు బ్రతుకుతున్న వారిని గురించి మాట్లాడుతున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? ఉదయం లేచింది మొదలుకొని లోకం 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 లోకం. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా,
ఈ వారం ఎలా గడుస్తుందా, ఈ నెల ఎలా అప్పులు కట్టాలా, పిల్లలకి పెళ్లిళ్ళు ఎలా చేయాలా, స్కూల్ ఫీజులు కాలేజీ ఫీజులు ఎలా కట్టాలా, ఇంటద్ది ఎలా కట్టాలి. మనకు లోకమును గురించిన ఆలోచన. లోకమును ప్రేమించేవాడట వాడు లోక సంబంధి. నువ్వు దేవుని మీద భారం వేయి. దేవుని వాక్యం ఉంటుంది, నీ భారము ఆయన మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీ మార్గములు యెహోవాకు అప్పగించుము, ఆయన నీ కార్యములను జరిగించును. నీ కార్యములను జరిగిస్తాడు, నెరవేరుస్తాడు. నీవు దేవుని మీద నీ చింత యావత్తు ఎవరి మీద వేయాలి? చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. పాటలు బాగా పాడతారు, కానీ చింత రాగానే ముఖంలో చింత పెట్టుకొని చింతపండులాగా అయిపోద్ది ముఖం. అర్థమైందా? తెల్లగా చక్కగా నవ్వుతూ కళ్ళకళ్ళాడాల్సిన ముఖాలు చింత రాగానే, దిగులు రాగానే, సమస్య రాగానే చింత పెట్టుకొని చింతించి 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 చింతపండులాగా అయిపోతుంది ముఖం నల్లగా. ఏంటమ్మా ముఖం అట్లా అయిపోయిందండి? ఏం చెప్పరండి, నా జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయండి. ఎవరు చెప్పుకుంటే ఎవరు తీరుస్తారులేండి, ఎవరు చెప్పుకుంటే ఎవరు తీర్చరు. ఆ మాట వాస్తవమే, కానీ చెప్పాల్సిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన చెప్పు. ఆయన నిన్ను గురించి ఆయన చింతిస్తున్నాడు, నిన్ను గురించి ఆయన బాధపడుతున్నాడు, నిన్ను గురించి ఆయన కలవరపడుతున్నాడు, నిన్ను గురించి ఆయన తలపోసుకుంటున్నాడు, నిన్ను గురించి ఆయన ఎంతగా దేవారాత్రులు ఆలోచన చేస్తున్నాడు తెలుసా? నిన్ను గురించిన ఆయనకి బాధ్యత ఎంత ఉందో తెలుసా? నువ్వేమో బాధ్యత లేకుండా ఉంటావు, కానీ ఒకవేళ నిన్ను కట్టుకున్న భర్త నిన్ను గురించి బాధ్యత లేని వాడిగా ఉండొచ్చు, నీ భార్య నిన్ను గురించి, నీ పిల్లల గురించి బాధ్యత లేనిదిగా ఉండొచ్చు. కానీ ప్రభువు నిన్ను ఈ భూమికి తీసుకొచ్చాడు కనుక నిన్ను గురించిన బాధ్యత ఆయనకు ఉంది. ఇందాక మనం పాడుకున్నాం కదా, బాధ్యతైన ప్రేమ నీది, నన్ను భరించినది, భద్రతనిచ్చిన ప్రేమ నీది, భారము బాపినది, బాధలో ఓదార్పునిచ్చి బలము చేకూర్చెను. యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా, నాలోని ప్రేమ నీదై ఉన్నది దేవా, ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా. బాధ్యత అయిన ప్రేమ అయినది. బాధ్యత లేనివాడు కాదు నిన్ను కన్న తండ్రి. నీవు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను గురించిన బాధ్యత లేనివాడు కాదు. వాళ్ళ కర్మ ఎట్టబడతారో పడని, అనుభవించని, వాళ్ళు చేసుకున్నది అనుభవించాలి, అనుభవించని అనేవాడు కాదురా దేవుడు. అరే నీ కర్మ అంతేరా, నువ్వు పడు, నీ చెప్పిన ఏం లేదు, నీ కర్మ అంతే అనుభవించని తోసివేసేవాడు కాదు నా దేవుడు. నా దేవుడు నిన్ను గురించిన బాధ్యత కలిగిన వాడు, నిన్ను గురించిన భద్రత కలిగిన వాడు, నిన్ను గురించి ఆలోచన కలిగిన వాడు, నిన్ను గురించి అని చింత కలిగిన వాడు. కనుక దేవుని వాక్యం రాయబడింది, ఆయన నిన్ను గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్ములను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఎలా ఉండాలంట? దీన మనస్సు కలిగి ఉండు. దేవుడిని ఆశీర్వదించే వరకు, దేవుడు నిన్ను హెచ్చించే వరకు దీన మనస్సు కలిగి ఉండు. దేవుడిని అభివృద్ధి పరిచే వరకు దీన మనస్సు కలిగి ఉండు. గర్విష్ఠురాలుగానో అహంకారాలుగానో నాకేం తక్కువలే, నాకేం పర్వాలేదులే అని దేవుడిని చూసి నువ్వు అతిశయించొద్దు, గర్వించొద్దు. దేవుడు నీకు ఎంత ఇచ్చినా ఒదిగి ఉండు, తగ్గించుకొని ఉండు, దీన మనస్సు కలిగి ఉండు.
నువ్వెంతగా తగ్గించుకుంటావో నీ తండ్రి నిన్ను చూసి ముచ్చట పడినంతగా తగ్గించుకుని ఉండు. దేవుని వాక్యం సెలవిస్తుంది, తన్ను తాను తగ్గించుకునేవాడు ఏమవుతాడంట? చెప్పాలి, ఏమవుతాడు? తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు, తనకు తానుగా హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. అంతే. నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకు చాలా ఉంది, నేనేంటి అనుకున్నావు, నాకు ఎంత ఉంది అనుకున్నావు, నా ఆస్తి ఎంతో తెలుసా, నాకు వచ్చే జీతం ఎంతో తెలుసా, నేను చదువుకున్న చదువు ఎంతో తెలుసా, నాకు జ్ఞానం ఎంతో తెలుసా, మా బంధువులు ఎంతమంది నాకు తెలుసా, చెప్పండి చెప్పండి చెప్పండి, మాకు పొలాలలోనే తెలుసా. చాలా మంది అతిశయిస్తున్నారు. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయిస్తున్నారట. వారి అతిశయము వలన వారు నేలకు పడద్రోయబడుతున్నారు. నువ్వు ఏది ఉన్నా, దేవుడు నీకు ఏది ఇచ్చినా దేవుని స్తుతించు. ప్రభువా, నీ కృప వలన నాకు ఇది అనుగ్రహించబడింది. తండ్రి, నీ దయ వలన నేను ఈ స్థితిలో ఉన్నాను. తండ్రి, నీవు నాపై చూపిన అపారమైన ఆ కనికరము, ప్రేమ, వాత్సల్యత వలన నేను నా బిడ్డలు నీ రెక్కల నీడలో చల్లగా ఉన్నాము. తండ్రి, ఇంతకు మించి నా దగ్గర ఏమీ లేదయ్యా, ఇది నీ కృపా భాగ్యమే అని నువ్వు దేవుని స్తుతించాలి. ఈ రోజు నీ బిడ్డలు, నీ కుటుంబం, నీ రక్త సంబంధికులు అందరూ దేవుని సన్నిధికి వచ్చి ఆరాధిస్తున్నారా? అందును బట్టి కూడా నువ్వు దేవుని స్తుతించాలి. అయ్యా, నేను నా పిల్లలు నీ సన్నిధిలో ఉన్నామయ్యా, మీరిచ్చిన భాగ్యము తండ్రి అని దేవుని స్తుతించాలి. ఏది నీకు దేవుడిచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతించు. ఇచ్చిన దాన్ని బట్టి స్తుతించు. లేని దాన్ని బట్టి చింతపడక, లేని దానిని బట్టి కూడా దేవుని స్తుతించు. ఒకవేళ కొంతకాలం నీ దగ్గర ఉండి పోయిందా, ఆరోగ్యం నీ దగ్గర ఉండి పోయిందా, డబ్బు, ఐశ్వర్యం, సిరి సంపద నీ దగ్గర ఉండి పోయినాయా, వాటిని బట్టి కూడా దేవుని స్తుతించు. స్తుతించడం నేర్చుకో. స్తుతిలో శక్తి కలదు. నువ్వు దేవుని ఎంతగా స్తుతిస్తావో నువ్వు అంతగా ఆశీర్వదించబడతావు. కనుక నువ్వు తగ్గించుకున్నట్లయితే నువ్వేమవుతావు? హెచ్చించబడతావు. దేవుని వాక్యం అదే చెప్తుంది చూడండి. దేవుడు తగిన సమయం, చూడండి, దేవునికి ఒక సమయం ఉంది. దేవుడు తగిన సమయం ముందు నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు అనుకోవచ్చు, మనకున్నటువంటి చండాలమైనటువంటి అలవాటు ఏంటంటే తొందరపాటు. ఏంటది? తొందరపాటు. దేవుడిచ్చే వరకు మనం వెయిట్ చేయలేం, కనిపెట్టుకుని ఉండలేం, ఆలస్యం అయిపోతే సహించలేం. కొంతమంది చూడండి, భోజనం పెట్టడం ఆలస్యం అయితే ఎంత కోపం వస్తుందో, ఎక్కడ బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కొంచెం ఆలస్యం అయితే ఎంత కోపం వస్తుందో, రాత్రి నిద్ర లేట్ అయితే ఎంత కోపం వస్తుందో, ఏదైనా దొరకకపోతే, సమయానికి అందకపోతే ఎంత కోపం వస్తుందో. కనుక నీ కోపము దేవుని చిత్తాన్ని అడ్డుకుంటుంది. నువ్వు గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండు. తగిన సమయం దేవునికి ఉంది. ఆ తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. చూడండి, దేవుని వాక్యంలో నుంచి మీకు ఒక విషయాన్ని చూపిస్తాను. ప్రసంగి గ్రంథంలో తెలియజేస్తున్నాడు, ప్రతిదానికి సమయము కలదు, మూడవ అధ్యాయము మొదటి వచనం నుంచి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి. ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద. నువ్వు ఎక్కడున్నావు? ఆకాశం పైన ఉన్నావా? ఆకాశం పైన ఉన్నవాడు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కొంతమంది ఆకాశం పైన ఉన్నారు, వీళ్ళు ఇక్కడే ఆకాశంలో తిరుగుతున్నారు. పాప ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోయి ఉంటారు. చదవండి. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నానికి చదువా, ఉద్యోగమా, వ్యాపారమా, వివాహమా, ఇల్ల, కారా, స్థలమా, ఏది నివాసిస్తున్నావు, పొలమా, ఏది నువ్వు కోరుకుంటున్నావో దానికి తగిన సమయం అందు చదవండి. పుట్టుటకును, చచ్చుటకును,
నాటుటకును నాటబడినది పెళ్లగింపబడుటకును చంపుటకును బాగు చేయుటకును పడగొట్టుటకును ఏడ్చుటకు నవ్వుటకు దుఃఖించుటకు నాట్యమాడుటకు రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు. అక్కడ చూడండి, భూమి మీద జరుగుతున్నవన్నీ ఉన్నాయి. కౌగలించుట మానుటకును వెదకుటకును పోగొట్టుకునుటకును దాచుకునుటకును పారవేయుటకును చింపుటకు కుట్టుటకు మౌనంగా ఉండుటకు మాటలాడుటకు ప్రేమించుటకు ద్వేషించుటకు యుద్ధము చేయుటకును సమాధాన పడుటకును. చాలు. ఏంటంట? తగిన సమయం. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు, దేవుడు నిన్ను తగిన సమయమందు హెచ్చించున్నట్లుగా నువ్వేం చేయాలంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. చదవండి. అదిగో ఆయన మిమ్ములను గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేసేయండి. ఆయన మీద వేసేయండి. మిమ్మల్ని పీడిస్తున్నదేదో, మిమ్మల్ని వేధిస్తున్నదేదో, మిమ్మల్ని కలవర పెడుతున్నదేదో, మిమ్మల్ని నిద్ర పట్టకుండా చేస్తున్నదేదో, అది అనారోగ్యమా, బలహీనత, వ్యాధ, సమస్య, ఎవరికి చెప్పుకోలేనటువంటి భయంకర ఉపద్రవమా, అది నీకు కన్నీరు మున్నీరుగా చేస్తుందా, నీ జీవితంలో సుఖము ఎరుగకుండా చేస్తుందా, అది ఏదైనా ఖడ్గమైన, మరణమైన, జీవమైన, ఉన్నమైన, రాబోవునమైన, ఏదైనా వస్త్రహీనత అయినా ఉపద్రవమైన, నువ్వు ప్రభువు అప్పగించు. ప్రభువా, ఇదిగో నన్ను కలవర పెడుతున్న ఈ సమస్య నీకు అప్పగిస్తున్నాను. నువ్వు చెప్పావు, చింత యావత్తు నా మీద వేయమని చెప్పావు. ఇదిగో నాకున్న ఈ సమస్య నీ చేతులకు అప్పగిస్తున్నాను, నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, నా మనవి నీకు చెప్తున్నాను, నువ్వు ఆలకించు తండ్రి, జవాబివ్వు, నిన్ను నమ్ముతున్నాను, నువ్వు నాకు జవాబిస్తావని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి అని ఆమేన్ అని చెప్పి దేవునికి అప్పగించి నిశ్చయంగా ఉండంటే అయిపోయింది. తగిన సమయమందు దేవుడు నువ్వు రాసిన లెటర్కి ఏం చేస్తాడు? జవాబును నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నువ్వు రాసిన విన్నపం, నువ్వు రాసిన విజ్ఞాపన, నువ్వు చేసిన ప్రార్థన, దేవుడు నీకు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తాడు. తగిన సమయమందు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. కనుక నువ్వు చింతించడం మాని దేవుని మీద చింత వేసేసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోంచి మరొక విషయాన్ని కూడా మనం చదువుకుందాం. నువ్వు లోకమును జయించాలి, లోకాన్ని జయించాలి. లోకమునంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపుడము. దేవుని చిత్తం ఎరిగి దేవుని చిత్తాన్ని చేసినప్పుడు నువ్వు దేవుని వలన జన్మించిన వ్యక్తివి. నువ్వు విశ్వాసముతో లోకమును జయించాలి, విశ్వాసముతో లోకాశలు జయించాలి, విశ్వాసముతో లోక సంబంధమైన ఆడంబరాలు జయించాలి, విశ్వాసముతో లోకం యొక్క పోకడను నువ్వు జయించాలి. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలోంచి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 29వ వచనం. 2వ అధ్యాయం 29వ వచనం. ఆయన నీతిమంతుడని చదవండి. నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. హల్లెలూయా. ఎంత మంచి మాట రాయబడిందండి, చాలా చక్కని మాట రాయబడింది. అక్కడ ఏమని రాయబడింది? ఆయన. ఎవరైనా? మీ ఆయన. ఎవరైనా? మనందరికి ఒక ఆయన ఉన్నాడు. మనలను పుట్టించినవాడు, మనలను నిర్మించినవాడు, నిన్ను సృష్టించినవాడు. నీకేమై ఉన్నాడు? ఏమై ఉన్నాడు? ఏమై ఉన్నాడు? మాకేం తెలుసండి, అది కూడా మీరు చెప్పండి అని అడుగుతున్నారు. నిన్ను సృష్టించిన వాడు నీకేమై ఉన్నాడు? భర్త. ఏమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడు.
భర్తలను పోగొట్టుకున్న స్త్రీలతో చెప్తున్నాను, నాకు భర్త లేడండి, నాకు భర్త లేడని చెప్పొద్దు. నేను సృష్టించిన భర్త నీకున్నాడు. ఆయన సామాన్యమైన భర్త కాడు. భర్త అంటే అర్థం ఏం తెలుసా? భారమును భరించువాడు అని అర్థం. భర్త అనే పదానికి అర్థం అది, భారమును భరించేవాడు, కుటుంబ భారాన్ని భరించేవాడు. కొంతమంది కుటుంబ భారాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటారు భర్తలైన వాళ్ళు. అర్థమవుతుందండి? కుటుంబ భారాలు భరించలేక ఆత్మహత్యలు చేసుకునే పిరికి భర్తలు చాలా మంది ఉన్నారు. కానీ అది ఏ భారమైనా, కొన్నిసార్లు కుటుంబ భారమే కాదు, భార్య భారం కూడా ఉంటుంది. ఏ భారం? భార్యల భారం. హల్లెలూయా. రకరకాల భారాలు ఉంటాయి, పిల్లల భారాలు ఉంటాయి, తల్లిదండ్రుల భారాలు ఉంటాయి. ఏది ఏమైనా భూమి మీద భారములను భరించాలి. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, ఆయన భారమును భరించేవాడు. చూడండి మాటలు ఏమి రాయబడింది? నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడు. నీవు నీతిమంతుడవై నీతిమంతుడిని యేసయ్యను తెలుసుకున్న తర్వాత నీ జీవితంలో దేవుని నీతిని జరిగించాలి. ఏం జరిగించాలి? దేవుని నీతి. తెలుగులో ఒక సామెత ఉంది, నీతి లేనివాడు కోతి కన్నా చెడ్డవాడు అని. కనుక నీతి, అందుకే అంటుంటారు చూడు అప్పుడప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు, ఏం జాతి నీ జాతి, నీతి జాతి లేని నీ జాతి అని తిడుతూ ఉంటారు. నీతి లేని జాతి అని తిడుతూ ఉంటారు. కనుక మన జీవితంలో ఏముండాలి? నీతి ఉండాలి. ఏ నీతి? లోక సంబంధమైన నీతి కాదు, దేవుని నీతి నీ జీవితంలో జరిగినప్పుడు నువ్వు దేవుని వల్ల జన్మించావు అని అర్థం. దేవుని నీతి ఏంటి? దేవుని నీతి ఏంటి? మత్తయి సువార్త 3:16 వచ్చింది. మత్తయి సువార్త 3:16 త్వరగా చదవాలి. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చెను. యేసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగినది అని యేసు ప్రభు ఎవరితో చెప్తున్నాడు? బాప్తిసం ఇచ్చే యోహానుతో చెప్తున్నాడు. ఆ 15వ వచనాన్ని కనుక మీరు గమనిస్తే, యేసు క్రీస్తు ప్రభు వస్తూ ఉన్నాడు. యోర్దాను నదిలో ఇక బాప్తిసం ఇచ్చే యోహాను బాప్తిసాలు ఇస్తా ఉన్నాడు. చాలా మంది వందల కొలది మంది ప్రజలు వచ్చి బాప్తిసాలు పొందుతా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వస్తున్నాడు. ఈ యోహాను ఏమంటాడంటే, నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారు విప్పుటెక్కన నేను యోగ్యుడిని కాను. ఇదిగో ఆయన చేతిలో చాట ఉంది, ఆయన కళ్ళెమును బాగా శుభ్రం చేయను అని మాటలను చెప్తా ఉంటే యేసు ప్రభు రానే వచ్చేసాడు లోపలికి, ఆ నీళ్ళలోనికి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత యేసు ప్రభుని ఒక్కసారిగా యోహాను చూసి అంటున్నాడు, అయ్యా, నీ వలన నేను బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నా చేతిలో నువ్వు బాప్తిసం పొందడం ఏంటి అని ఆయనను నివారింపు చూశాడంట, ఆపాలను చూశాడంట. ఎవరు? బాప్తిసం ఇచ్చి యోహాను. ప్రభువా, నువ్వు గొప్పవాడివి, నువ్వు ప్రభువు, నువ్వు రాజులకు రాజువు, నువ్వు దేవుడవు, నువ్వు సింహాసనాసీనుడు, ఈ భూమి మీదకి వచ్చావు మనుషుల కొరకు. నీ చేతిలో నేను బాప్తిసం పొందవలసిన వాడిని, నా చేతిలో నువ్వు బాప్తిసం పొందడం ఏంటయ్యా అని అంటా ఉంటే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? నీతి యావత్తు ఇలాగూ చేయుట మనకు మంచిది అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. నీతి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దేవుని చిత్తం. అందరూ చెప్పండి, దేవుని చిత్తం. ఏది దేవుని చిత్తం? ఏది దేవుని నీతి? బాప్తిసం పొందడం దేవుని నీతి, బాప్తిసం పొందడం దేవుని చిత్తం. ఇప్పుడు ఒక బస్సు ఎక్కాలనుకోండి, టికెట్ లేకుండా నువ్వు బస్సులో ప్రయాణం చేయగలవా? ఒక ఊరు వెళ్ళాలంటే నీకు టికెట్ లేకుండా ప్రయాణం చేయగలవా? చేయలేవు. ట్రైన్ ఎక్కామనుకోండి, టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కామనుకోండి, టీసీ వచ్చి ఏం చేస్తాడు? అది ఏ ఊరి ప్లాట్ఫామ్ సరే అక్కడ దింపేస్తాడు. నేను కిందకి నిర్దాక్షిణంగా దిగేసి దిగు ముందు కిందకి అంటాడు. అర్థమైందా? లేదా తీసుకెళ్ళి లోపల వేస్తాడు జైల్లో, లేదా ఫైన్ కట్టమని ఇంత ఫైన్ అని వేస్తాడు. కనుక టికెట్ లేని ప్రయాణం ఎంత నేరమో
పరలోకానికి చేరాలి అంటే, దేవుని రాజ్యం చేరాలి అంటే నీకేముండాలి? టికెట్ ఉండాలి. ఏంటా టికెట్? బాప్తిస్మం. అందుకే యేసుక్రీస్తు ప్రభు మార్కు సువార్త 16వ అధ్యాయంలో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మిన వారు మాత్రమే ఈ బలలో పాలు పొందుతారు. నమ్మి బాప్తిజం పొందిన వారు మాత్రమే, నమ్మి బాప్తిజం తీసుకున్న వారు మాత్రమే ప్రభు యొక్క రక్త మాంసాలు పాలు పొందడానికి యోగ్యులు. కనుక మనం నమ్మి బాప్తిజం పొందకపోయినట్లయితే మన జీవితాల్లో ఏమాత్రము కూడా సమాధానం ఉండదు. ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టాలి. చాలాసార్లు చెప్పా, మందిరంలోకి అడుగు పెట్టక మునిపే, మందిరంలోకి అడుగు పెట్టక ముందు మీ ఫోన్ సైలెంట్లో పెట్టాలి. ఎవరు ఫోన్లు మోగడానికి వీల్లేదు. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు నీతిని జరిగించినలా నువ్వు దేవుని బిడ్డవి, దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు. ఇంకొక విషయాన్ని కూడా చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి 4వ అధ్యాయము 7వ వచనం. ఆ 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. 3:7. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచుకుడి, ఆయన నీతిమంతుడై, చూసారు అక్కడ ఇంకా క్లియర్ చేస్తున్నాడు, ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడును, అది నీతిని జరిగించే ప్రతివాడు నీతిమంతుడే. బాప్తిజం దేవుని చిత్తం నెరవేర్చడం, రక్షణ పొందడం దేవుని చిత్తం, దేవుని నీతి. కనుక నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచూ ఉన్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అర్థమైందా? అపవాది ఏం చేస్తున్నాడు? మొదటి నుంచి, ఆది నుండి పాపం జరిపిస్తా వస్తున్నాడు, పాపం చేయిస్తున్నాడు. ఏదైనా తోటలో ఏం చేయించాడు? ఆదామవ్వల చేత ఆజ్ఞను అతిక్రమింప చేశాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం. అపవాది మొదటి నుండి కూడా పాపం జరిగిస్తూ వస్తున్నాడు. పాపము చేయువాడు అపవాది సంబంధి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు? అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాడును, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వారిలో ఏమి నిలబడుతుందంట? ఆయన బీజం. ఆయన బీజం. అందరూ చెప్పండి, ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో తేటపడుచున్నదట. చాలు, చూసారండి. దేవుని బీజం మనం చదువుకున్నాం. క్షయ బీజము నుండి కాక అక్షయ బీజము నుండి శాశ్వతముకు దేవుని వాక్యం అనగా దేవుని వాక్యం వలన మనం అందరము క్రీస్తులో జన్మించాం, క్రీస్తులో మనం పుట్టాం. అనగా ఆయన వాక్యం, ఆయన మాట మనలను ఆయన కొరకు పుట్టించింది. ప్రతి మనుషునికి 2 జన్మలు ఉంటాయి. ద్విజన్మ జన్మించిన వాడే నరకాన్ని తప్పించుకుంటాడు. 2 జన్మలు ఎత్తిన వాడే నరకాన్ని తప్పించుకుంటాడు. మొదటి జననం తల్లి గర్భం, 2వ జననం ఆత్మ నరకం నుండి తప్పించబడడం. ఆత్మ నరకం నుండి తప్పించబడడం, అది 2వ జన్మ. ఆ 2వ జన్మ జన్మించిన వాడే పరలోకములో ఉంటాడు. అనగా ఇప్పుడు 2వ జన్మ జన్మించాలంటే ఏం చేయాలి? భూమి మీద విశ్వసించి బాప్తిజం పొందాలి. ఎప్పుడైతే నువ్వు బాప్తిజం పొందుతున్నావో నీ ఆత్మకు విడుదల, నీ ఆత్మకు రక్షణ,
నీ ఆత్మను పాతాళంలోకి తీసుకుని వెళ్ళడానికి సాతానుకు అధికారము లేదు, అపవాదికి అధికారము లేదు. కనుక నీ జీవితంలో నువ్వు గుర్తుంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నీవు క్రీస్తులో జన్మించాలి. దీనిని బట్టి అపవాది పిల్లలు ఎవరో, దేవుని పిల్లలు ఎవరో తేటపరచబడుచున్నది. దేవుని వలన పుట్టిన వాడట దేవుని నీతిని జరిగిస్తాడంట, వాడు పాపము చెయ్యడు. ఎందుకంటే వారిలో ఏముంది? దేవుని బీజం ఉంది. దేవుని బీజం, ఆ బీజము పాపము చేయనివ్వదు, పాపము చేయనివ్వదు. ఏంటి ఆ బీజం? చూపిస్తాను చూడండి. 119వ కీర్తనలో కీర్తనాకారుడు దావీదు అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు. 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఏం ఉంచుకున్నాడంట హృదయంలో? ఏం ఉంచుకున్నాడు? వాక్యం. వాక్యం 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 నీ హృదయంలో ఉండాలి, వాక్యం నీ నోట ఉండాలి, వాక్యం నీ మనస్సులో ఉండాలి, వాక్యం నీ నడవడికలో ఉండాలి, వాక్యం నీ తలంపులలో ఉండాలి, వాక్యం నీ మార్గములో ఉండాలి. వాక్యం గోడల మీద కాదు ఉండాల్సింది, వాక్యం ఇళ్లలో కాదు ఉండాల్సింది, వాక్యం నీ యొక్క సెల్ ఫోన్లోనో, లేకపోతే బండ్ల మీదనో, లేకపోతే బీరువాల మీదనో, ద్వార బంధకముల మీదనో కాదు ఉండాల్సింది, నీ ఫ్రిడ్జ్ల మీదనో బెడ్ల మీద కాదు ఉండాల్సింది. వాక్యం వాక్యం నీ హృదయంలో ఉండాలి. వాక్యం నిన్ను పాడవను కూడా చేస్తుంది, పాపము చేయకుండా చేస్తుంది. నా హృదయములో వాక్యం ఉంచుకొని ఉన్నాను, నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు. కనుక వారిలో అక్షయ బీజము నిలిచింది కనుక వాడు పాపము చేయడు, పాపము చేయజాలడు. చూడండి పరిశుద్ధ గ్రంథంలోంచి 4వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, ప్రియులారా మనము ఒకరినొకరము ప్రేమించుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడు వాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుడు ఎవరంట? ప్రేమాస్వరూపి. ఇందాకేం చదువుకున్నాం? దేవుడు దహించు అగ్ని. సరే, ఎన్ని నామములు ఆయనకి, ఎన్ని నామములు ఆయనకి, ఎన్నో నామాలు ఉన్నాయి. అద్వితీయుడు, సత్యవంతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఎన్ని ఆయనకు బిరుదులు, నామములు ఆయనకు. దహించు అగ్ని, ప్రేమాస్వరూపి. ఇక్కడ అంటున్నాడు, మనము ఒకరినొకరము ఏం చేయాలంట? ప్రేమించుకోవాలా, ఖర్చుకోవాలా? భక్షించుకొని ద్వేషించుకునే వారు చాలా మంది ఉన్నారు. కొన్ని చోట్ల కొంతమంది కుటుంబాల్లో అక్క చెల్లెలంటే పడదు, అన్నదమ్ములంటే పడదు. అర్థమవుతుందండి? తల్లికి కూతురికి పడదు, తండ్రికి కొడుక్కి పడదు. లేరా అటువంటి కుటుంబాలు? సమాజం మనం చూడటం లేదా? పొసకని రోజులు ఇవన్నీ. ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు కనుమరుగైపోతున్న దినాల్లో మనం ఉన్నాం. అయితే దేవుని వాక్యం ఉంటుంది, మనము దేవుని వలన పుట్టిన వారం అయితే మనం ఒకరినొకరము ప్రేమించము. ప్రేమించాలంటే ఏం కావాలి? ఓర్పు కావాలి. ఏం కావాలి? ఓర్పు కావాలి. వాళ్ళు చేసిన ప్రతి చేష్టలు భరించగలిగిన ఓర్పు కావాలి. ప్రేమ ఉన్న చోట ఓర్పు ఉంటుందండి. ప్రేమ ఉన్న చోట ఏముంటుంది? ఓర్పు ఉంటుంది. ప్రేమ లేని చోట ఓర్పు ఉండదు. ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, ఎంత అల్లరి చేస్తుంటారు, ఎంత గోల్ చేస్తుంటారు, ఎంత ఇబ్బంది పడుతుంటారు. ఏ పడితే పగలు కొట్టేస్తూ ఉంటారు, ఏ పడితే లాగేస్తూ ఉంటారు. వాళ్ళకేం తెలుసు?
ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతాడు. దేన్ని పడితే దాన్ని ముట్టుకుంటూనే ఉంటారు. ముట్టుకోవద్దని చెప్పి ముట్టుకుంటూ ఉంటారు, లాగొద్దని చెప్పి లాగెత్తనే ఉంటారు. మరి వాళ్ళని తల్లి ఎంత ప్రేమతో భరిస్తుంది. మరి తల్లి మాత్రమే భరించగలదు. అదే బయట వాళ్ళకి, అమ్మో నీ పిల్లలు ఏం పిల్లలు అమ్మా, మా ఇద్దరి పిల్లలు, చిచ్చి పిల్లల్ని కన్నావా కోతుల్ని కన్నావా అని అర్థం కదా, అర్థమైందా? కానీ తల్లి వాళ్ళు ఎంత చేసినా భరిస్తూనే ఉంటుంది. ఎందుకని చెప్పండి? తల్లి కనుక. అనగా తల్లిలో తన బిడ్డలేడలు ఏముంది? ప్రేమ. చెప్పండి, ప్రేమ ఉంది కనుక తల్లి తన బిడ్డలను ఎంతగానో ప్రేమిస్తున్నట్లుగా దేవుడిని ప్రేమిస్తున్నాడు. కనుక నీవు కూడా దేవుని ప్రేమ అనే ఆ దేవుని వలన పుట్టిన వ్యక్తి అయితే తండ్రి ప్రేమ నీలో ఉంటుంది. చూడండి, చాలా మంది ఏమంటారంటే, అబ్బా అచ్చం వాళ్ళ నాన్న పోలికేనండి, వాళ్ళ నాన్న మాట్లాడినట్టే మాట్లాడతాడు వీడు, వాళ్ళ నాన్న తిన్నట్టే తింటాడు కూర్చొని, వాళ్ళ నాన్నలాగానే మాట్లాడతాడు. ఆ నడక చూడండి ఎట్టుందో, వాళ్ళ నాన్నే అచ్చం వాళ్ళ నాన్న దింపేశాడు. కొంతమంది వాళ్ళ అమ్మేనండి, ఆ ముక్కు చూడు అచ్చం వాళ్ళ అమ్మ ముక్కే, చూడు ఆ మాటలు చూడు ఎట్టున్నాయి, అచ్చం వాళ్ళ అమ్మ మాట్లాడితే మాట్లాడతాడు అంటారు కదా. అంటే ఆ పోలికలు, ఆ బీజం, ఆ నైజం వారిలోనికి వచ్చినట్లుగా నీవు ప్రభువులో జన్మించిన వ్యక్తి అయితే నీలో ఏముండాలంట? పరలోకమందున తండ్రి ప్రేమ ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి? పరలోకమందున తండ్రి ప్రేమ నీలో ఉండాలి. ఏలయనగా ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడు. దేవుని మూలముగా పుట్టినవాడు. 16వ వచనం చదవండి. మన ఎడల దేవునికున్న ప్రేమ మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపై ఉన్నాడు, ప్రేమ యందు నిలిచి ఉండువాడు. అదిగో ఎక్కడున్నాడంట? దేవుని యందు, దేవునిలో ఉన్నాడట. అందుకనే క్రైస్తవ జీవితం చాలా వ్యత్యాసమైనది. లోకంలో 1000 కళ్ళు ఒక వ్యక్తిని చూస్తాయి. ఎవరో తెలుసునా? క్రైస్తవుణ్ణి. ఎవరైనా బైబిల్ తీసుకుని చర్చికి వెళ్తున్నారని చాలు అందరూ అతన్నే చూస్తారు. ఎవరైనా మందిరానికి వెళ్తున్నారు, ప్రార్థనకి వెళ్తున్నారంటే చాలు చాలా వ్యత్యాసంగా వింతగా చూస్తారు. ఎందుకని? లోకం యొక్క పోకడ వేరు, లోకం యొక్క పద్ధతులు వేరు, క్రైస్తవుని యొక్క పద్ధతులు వేరు, క్రైస్తవుని యొక్క తీరు వేరు. మనం ఇంకా ఏమైనా చేయండి కాక ఒక మాట మనుషుల నోటిని మనం వింటాం, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారంట. ఏమని నమ్ముకున్నారంట? వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారంట. మరి ఇప్పటి వరకు ఎవరు నమ్మినట్టు? అర్థమైందండి? వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారంట అంటేనే అర్థమవుతుంది మేము ఇంకా నమ్మలేదు, మీరు నమ్ముకున్నారు దేవుణ్ణి అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని నమ్మిన తర్వాత మన జీవితంలో ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే ఆయన బీజం అనడానికి వస్తుందట. అందుకే ఏ క్రైస్తవుడు కూడా, క్రైస్తవ సమాజం ఎక్కడ కూడా కీడుకు ప్రతి కీడు చేయదు. చూడండి, మణిపూర్లో ఎంత మారణకాండ జరిగింది, మణిపూర్లో ఎంత విధ్వంసం జరిగింది, మణిపూర్లో ఉన్న క్రైస్తవులు ఎంతగా దారుణంగా చంపారు. అదే ఇండియాలో జరిగితే, మన చోట జరిగితే ఊరుకుంటారా? ఊరుకోరు. ఇక్కడ కూడా క్రైస్తవులు జరిగితే క్రైస్తవులు మౌనంగా ఉంటారు, మాట్లాడు, ప్రతీకారం తీర్చుకోరు. అదే ఒక హిందూకి ఒక ముస్లింగా జరిగింది అనుకోండి, చూడండి ఎలా ఉంటుందో. తెల్లారేసరికి ఎన్ని సవాళ్ళు వేస్తాయో, ఎన్ని గొడవలు అవుతాయో, ఎన్ని అల్లర్లు జరుగుతాయో. కానీ ఒక క్రైస్తవుడికి జరిగితే ఎవరు మాట్లాడు? క్రైస్తవుడు కూడా మాట్లాడు. ఎందుకని తెలుసునా? హింసను భరించడానికి, ఇతరులను క్షమించడానికి, ఎదుటివారు కొట్టిన దెబ్బ సహించడానికి, ఎదుటివారు తిట్టిన తిట్లు భరించడమే యేసు ప్రభు శిలువలో నేర్పించాడు. ఇంకా అంతకుమించి ఇంకొక ఆయుధం లేదు. నిన్ను హింసించి వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పారు ప్రభు. నిన్ను ఈ చెంప మీద కొడితే ఇంకొక చెంప తిప్పమని చెప్పారు ప్రభు.
ఒక చంప మీద కొడితే చంప కాదురా, మొత్తం వాడు ఈ మొత్తం ఏమాడు చెయ్యి అని చెప్పలా యేసు ప్రభు. అందుకని క్రైస్తవుడు ఆ మాటలను బట్టి, ప్రభు మాటలను బట్టి మౌనంగా ఉండిపోతాడు. తిట్టినా, కొట్టినా, అలర్ట్ చేసినా, గందరగోళం చేసినా, కేసులే పెట్టినా ప్రతి క్రైస్తవుడు, ప్రతి సంఘం మౌనంగా ఉండిపోతుంది, సైలెంట్ గా ఉంటున్నారు. అదే వేరే మతానికి జరిగితే భయంకరమైన వైలెంట్ గా మారిపోతారు. అర్థమవుతుందా మీకు? ఎంత భయంకరమైన గొడవలు చెలరేగుతాయి. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఏమని చెప్తుంది చూడండి, మనము దేవునికి ఉన్న ప్రేమను ఎరిగిన వారమై దాన్ని నమ్ముకున్నాం. దేని నమ్ముకున్నాం? ప్రేమను నమ్ముకున్నాం. దేని నమ్ముకున్నాం? ప్రేమను నమ్ముకున్నాం. మనం కొట్టగల వారమే, కొట్టలేమా? కొట్టగలం. మనం ఎదురు తిరిగి హత్య చేయలేమా? చేయగలం. కానీ దేవుని వాక్యం అంటుంది, మనము నమ్ముకున్నాము. దేని నమ్ముకున్నాము? ప్రేమను నమ్ముకున్నాము. అన్ని దేవుళ్ళ కల్లా యేసు ప్రభువుని ఏమని పిలుస్తారు తెలిసిన? ప్రేమ గల దేవుడు. యేసు ప్రభు ఎవరండి? ప్రేమించే దేవుడు, క్షమించే దేవుడు. ఇవి రెండే క్రైస్తవానికి మూలాధారం. ప్రేమ, క్షమాపణ. ప్రేమ, క్షమాపణ. ప్రేమ, క్షమాపణ. ఇదే క్రైస్తవ సిద్ధాంతం, క్రైస్తవ పునాది. క్రైస్తవానికి మూలాధారం, మూలస్తంభం క్షమాపణ, ప్రేమ. కనుక ప్రేమించు ప్రతివాడును దేవునిలో నిలిచి ఉన్నాడట. దేవునిలో నిలిచి ఉన్నాడు. చూడండి, మరొక మాట చెప్పి మనం ముగించుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. 5:18. దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును గనుక దుష్టుడు వారిని ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు, అదిగో లోకమంతా దుష్టుని యందు ఉన్నదని ఎరుగుదుము. లోకమంతా ఒకవైపు ఉంది, మనం మాత్రం ఒకవైపు ఉన్నాం. లోకమంతా ఎక్కడుందంట? దుష్టుని యందు ఉంది, దుష్టుని యందు ఉంది, దుష్టునితో ఉంది, అపవాదితో ఉంది. అందుకే వారు కీడుకు ప్రతి కీడు, పాపమునకు ప్రతిగా పాపం, ఏదైనా చేయడానికి వాళ్ళకు అది సమంజసం, వాళ్ళకి సరిపాటి. కానీ మనకు అది సరిపాటి సమంజసం కాదు. వాళ్ళకి మనకు వ్యత్యాసం ఉంది. చీకటికి వెలుగుకు పొత్తెక్కడా? ధాన్యములకు చెత్తతో ఏమి సంబంధం? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం? కనుక మనము పొట్టు వంటి వారము కాదు, గింజ వంటి వారము. మనం చెత్త వంటి వారము కాదు. కనుక మనకు లోకానికి తేడా ఉంది, వ్యత్యాసం ఉంది. దేవుని వాక్యం అంటుంది, దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తనకు తాను భద్రము చేసుకును గనుక దుష్టుడు వారిని ముట్టడు. మనము దేవుని సంబంధులము. లోకమునంతా దుష్టుని యందు ఉన్నది. మనము దేవుని సంబంధులుగా ఉండాలి, దేవుని పిల్లలుగా ఉండాలి. మన నడక, మన పడక, మన ప్రవర్తన, మన చూపు, మన ఆలోచనలు, మన తలంపులు, మన ప్రతి చర్య లోకానికి వ్యతిరేకంగా ఉండాలి, వ్యత్యాసంగా ఉండాలి. 10 మందిలో నీవు ఉండు, కానీ 10 మందిలో నువ్వు ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. చాలా మంది లోకంలో ఉంటారు, కానీ లోకంలో ప్రత్యేకంగా ఉంటారు వాళ్ళు. అలా కాదు నువ్వు ఉండాల్సింది. నువ్వు దేవుని కోసం లోకంలో ప్రత్యేకంగా ఉండాలి, లోకంలో ప్రత్యేకంగా ఉండాలి. ఒక్క యోసేపు ఐగుప్తులో ప్రత్యేకంగా ఉన్నాడు. ఒక షడ్రక్, మెషక్, అబేద్నెగో ముగ్గురు దేవుని కొరకు ఆ దేశంలో ప్రత్యేకంగా ఉన్నారు. దానియేలు ప్రత్యేకంగా ఉన్నాడు, దావీదు ప్రత్యేకంగా ఉన్నాడు, అబ్రహాము ఆ ప్రజల మధ్యలో ప్రత్యేకంగా ఉన్నాడు, యోబు ఆ ప్రజల మధ్యలో ప్రత్యేకంగా ఉన్నాడు, పౌలు గారు ఆ ప్రజల మధ్యలో ప్రత్యేకంగా ఉన్నాడు. మీరు లోకం నుండి బయలువెడలి క్రీస్తు కొరకు ప్రత్యేకంగా ఉండుడి అని దేవుని వాక్యం సెలవిస్తాం.
కనుక నిన్ను నీవు భద్రం చేసుకోవాలి, నిన్ను నీవు కాపాడుకోవాలి. అనగా నీ శరీరానికి మాలిన్యము అంటకుండా నీ ఘటము అనే శరీరమును కాపాడుకునుట నేర్చుకోవాలి. నేర్చుకోవాలి. నేను గురించి లోకులు కాకులే కుయ్యొచ్చు, కారు కూతలు కుయ్యొచ్చు, కుయ్యని కాక. అర్థమవుతుందా? అతను మంచోడు కాదండి, ఆమె మంచిది కాదని చెప్పొచ్చు. కానీ నీవెలా ఉన్నావో నీకు నీ దేవునికి మధ్య రహస్యం అది. నీవు నీ దేవునితో చక్కని బంధాన్ని కలిగి ఉంటే నీ ఆశీర్వాదాన్ని ఎవడు ఆపలేడు, నీ దీవెనను ఎవడు అడ్డుకోలేడు, నీకు రావాల్సిన ఆరోగ్యాన్ని ఎవడు అడ్డుకోలేడు. ఎవడి తరము కాదు నేను అడ్డుకోవడం. ఏ మనుషుని, ఏ అధికారము కలిగిన వ్యక్తుల తరము కూడా కాదు నిన్ను అడ్డగించడు. దేవుని ఎదుట నువ్వు సరైన భక్తి జీవితాన్ని చేయగలిగితే జయము నీదే. అన్ని వేళల జయము నీదే, అన్ని విషయాల్లో జయము నీదే. నీకు జయ జీవితము కావాలి అనుకుంటే నువ్వు దేవుని వలన పుట్టిన వ్యక్తివైతే నిన్ను నీవు భద్రపరచుకోవాల్సిన విషయాల్లో భద్రపరచుకో. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మీ జీవితాలు ప్రభు చేతులకు అప్పగించుకొని ఒక్కసారి ప్రభు హస్తాలకు సమర్పించుకొని ప్రార్థన చేసుకుందామా. ప్రభువా, ఇంతవరకు తేటగా సూటిగా నువ్వు నాతో మాట్లాడావు. దేవుని వలన జన్మించిన వారు ఎవరో, అపవాది వలన జన్మించిన వారు ఎవరో మీరు నాకు తెలియజేస్తారని ప్రార్థన చేసుకుందాం. అందరూ